ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత గడిచిన 12 ఏళ్లుగా ఎలాంటి అధికార పదవి లేకుండా సుదీర్ఘ రాజకీయ వనవాసం చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసి బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించాలనుకున్న కమలనాథులు మాత్రం ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాలు ఎందుకు బెడిసి కొడుతున్నాయి? బీజేపీ నాయకత్వం నల్లారికి పదవి ఇవ్వకుండా ఎందుకు దూరం పెడుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత అధికార పీఠాన్ని అధిరోహించిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏదో ఒక పదవి సాధించాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా తన ప్రాభవాన్ని కోల్పోయిన ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కోలాహలం జరిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయి విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీకి కనీస రాజకీయ అవగాహన లేదని ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కమలం పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించి రాజ్యసభ సీటు కొట్టేయాలని ఆయన భావించారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా సమీకరణాలు జరగవన్న వాస్తవం మరోసారి రుజువైంది. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను, ఆయన చూపిన విధేయతను బీజేపీ కేంద్ర నాయకత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో ఒక్క సీటును కూడా బీజేపీ తన కోటా కింద తీసుకోకుండా మిత్రపక్షాలకే వదిలేయడంతో నల్లారి ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన తన స్థాయికి తగ్గట్లుగా ఏదో ఒక కీలక పదవి పొందాలని ఆయన చేస్తున్న నిరంతర ప్రయత్నాలు కమలం పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వల్ల నిరాశగానే మిగిలిపోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడికి అధికార పదవి అనేది అత్యంత బలమైన ఆయుధం లాంటిది. ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు సుదీర్ఘ కాలం పాటు ఎలాంటి పదవులు లేకుండా సాగిపోవడం రాజకీయంగా అత్యంత కష్టతరమైన విషయం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు దాదాపు 12 ఏళ్లుగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఇలాంటి అధికారిక పదవులు లేకుండానే వనవాసం చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన చిన్న వయసులోనే ఆయన ఇలా అధికారానికి పదవులకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర నినాదంతోనే చివరి వరకు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన సొంత పార్టీని ఏమాత్రం ఆదరించలేదు. కనీస ఓటు బ్యాంకును కూడా కట్టబెట్టలేదు. సొంత పార్టీ ప్రయోగం ఘోరంగా విఫలమవడంతో ఆయన సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయనే ఆశతో పార్టీలు మారినా ఎలాంటి సానుకూల ఫలితం దక్కలేదు. ప్రజల్లో తనకున్న పూర్వ వైభవాన్ని తిరిగి పొందడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. 12 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ విరామం, పదవుల లేమి ఆయన నాయకత్వ పటిమను, క్షేత్రస్థాయి క్యాడర్ను పూర్తిగా బలహీనపరిచాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు 5 ఏళ్ల పాటు రాజకీయాలకు పూర్తి విరామం తీసుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలోనే మళ్లీ చేరారు. అయితే రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదని ఆయనకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్లో ఉంటే ఎలాంటి పదవులు దక్కవని, రాజకీయ మనుగడ కష్టమని భావించిన ఆయన వెనువెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం కండువా కప్పుకోవడం ద్వారా జాతీయ అధికార పార్టీలో తన ప్రాభవాన్ని తిరిగి పొందవచ్చని ఆయన లెక్కలు వేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీలోకి రావడాన్ని అప్పట్లో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఎంతో హుందాగా స్వాగతించింది. ఆయన హోదాకు తగ్గట్లుగా సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయనకు సంస్థాగతంగా ఎలాంటి కీలక బాధ్యతలు లభించలేదు. కమలం పార్టీలో చేరిన తర్వాత కూడా తనకు తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆయన రాజకీయ ప్రస్థానం గమ్యం తెలియని పడవలా మారింది.
భారతీయ జనతా పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి కనీసం పార్లమెంట్ సభ్యుడిగానైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని కలలు కన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కోరుకున్న రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం సీటును బీజేపీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా అత్యంత బలమైన పవనాలు వీచాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కానీ అంతటి అనుకూలమైన రాజకీయ వాతావరణంలో కూటమి గాలి వీస్తున్న సమయంలో కూడా రాజంపేట పార్లమెంట్ స్థానంలో మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలు కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రిగా తనకున్న ఇమేజ్, కూటమి బలం కూడా ఆయనను గెలుపు తీరాలకు చేర్చలేకపోయాయి. రాజంపేట ఓటమితో ఎంపీ అవ్వాలన్న ఆయన కల పూర్తిగా కల్లలుగానే మిగిలిపోయింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆయనకు కనెక్టివిటీ తగ్గిపోయిందని, కేవలం పాత హోదాను చూసి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితిలో లేరని ఆ ఎన్నికల ఫలితం స్పష్టం చేసింది. ఈ ఓటమి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ గ్రాఫ్ను బీజేపీ అధిష్టానం దృష్టిలో మరింత దిగజార్చేలా చేసింది. రాజంపేట లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా తనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకత్వం తనకు రాజ్యసభ సభ్యుడిగానో లేదా గవర్నర్ వంటి ఏదైనా గౌరవప్రదమైన పదవి అయినా ఇస్తుందని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసమే ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై, రాహుల్ గాంధీపై ఘాటైన విమర్శలు చేయడం ప్రారంభించారు. రాహుల్ గాంధీకి తెలివి లేదని విమర్శిస్తే, కాంగ్రెస్ పై తీవ్రంగా దాడి చేస్తే బీజేపీ అధిష్టానం మనసు కరుగుతుందని ఆయన భావించారు. కమలం పెద్దలు మెత్తబడి తన వైపు చూస్తారని, ఏదో ఒక పదవి కట్టబెడతారని లెక్కలు వేశారు. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపు కనీసం చూడడమే లేదు. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేని నాయకులకు కేవలం విమర్శలు చేసినంత మాత్రాన పదవులు ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం లేనట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు వయసు పెరుగుతూ ఉండడం, మరోవైపు 12 ఏళ్లుగా ఎలాంటి అధికార పదవులు లేకపోవడం, తోడుగా సొంత పార్టీ నాయకత్వం కూడా లైట్ తీసుకోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో పడింది. ఆయన వ్యూహాలన్నీ బెడిసి కొట్టడంతో మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇక ముందుకు సాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పొలిటికల్ మామాలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.